ఒక్కొక్క టాపిక్‌ని మనము అనాలిసిస్ చేద్దాం. ఒక్కొక్క టాపిక్‌లో ఏం అంశాలు చదవాలో చూసుకుంటూ వెళ్దాం. ముందుగా ఫస్ట్ టాపిక్, సిక్స్త్ టాపిక్ చూడండి సార్. నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 3 ఏంటి సార్ ఇది? నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పీఠిక, ప్రియాంబుల్ ఆఫ్ ది రాజ్యాంగ, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇంకేమున్నాయి? ఫండమెంటల్ డ్యూటీస్. 7 వి హ్యావ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. క్లియర్ కదా? సిలబస్ దాటి వెళ్ళడు. సో సిలబస్ దాటి వెళ్ళడు కాబట్టి మనకు క్లారిటీ ఉంది ఇక్కడ. ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్ వస్తుంది, అన్నిటి నుంచి క్వశ్చన్ వస్తుంది. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా, అతని క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే, అతను ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఫస్ట్ అవగాహన రావాలి. ఆయన ఏం తింటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి. మరి రాజ్యాంగం అంటే గొప్ప పుస్తకము. అసలు రాజ్యాంగం లోతులో ఏముందో తెలుసుకోవాలి అంటే రాజ్యాంగం యొక్క లక్షణాలు తెలుసుకోవాలి కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ is the largest constitution in the world. It is a written constitution in the world. It is both flexible and rigid. Indian constitution provides a quasi-federal administration, ఫెడరేషన్ మరియు యూనిటరీ ఫీచర్స్ రెండు కలిపి ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా రెండు ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉంటుంది, రెసిడ్యూరీ పవర్స్ సెంటర్కు ఉంటాయి. ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకి ఈక్వల్ అధికారాలు ఉన్నప్పటికీ కూడాను కేంద్రమే అధికారాలు ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ అ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇండియా ఈజ్ అ సోవరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, సెక్యులర్, రిపబ్లిక్ నేషన్. అంటే ఏంటి? అమెండ్మెంట్ అనేది రెండు రకాలుగా చేస్తారు, రిజిడ్ మరియు ఫ్లెక్సిబుల్. సో ఆల్ దీస్ థింగ్స్, పార్లమెంటరీ డెమోక్రసీ ఉంటుంది ఇండియాలో. ఆల్ దీస్ ఆర్ యువర్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అదేవిధంగా ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సార్. ముఖ్యంగా ఎవల్యూషన్ లో 1946 నుంచి 1950 మధ్యలో ఏం జరిగింది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ ఫార్మ్డ్ విత్ 389 members, where there are both elected as well as nominated members to provide the constitution for the country. 29th August 1947 రోజున డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్పర్సన్ గా. బెనగల నరసింహారావు గారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఉన్నారు. మరి 1949 నవంబర్ 26 రోజున రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని పాస్ చేసింది. ఆ రాజ్యాంగమే జనవరి 26, 1950 రోజు అమల్లోకి రావడం జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ మనకి ఎవల్యూషన్లో వస్తాయి. చాలా ఈజీ ఉంటుంది. ప్రియాంబుల్, దీని నుంచి క్వశ్చన్స్ రావాలని నేను కోరుకుంటా. బికాస్ వెరీ లిమిటెడ్ సిలబస్. ప్రియాంబుల్ ఏముంటుంది సార్? ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది మీకు. దానికి రిలేటెడ్గా కేసెస్ 3 ఉన్నాయి, అమెండ్మెంట్ 1 ఉంది. ప్రియాంబుల్కి రిలేటెడ్గా అమెండ్మెంట్ ఏమున్నాయి సార్? 42వ రాజ్యాంగ సవరణ చట్టము, మన బేరుబారి కేసు, కేశవానంద భారతి కేసు, ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. అవుట్ అయిపోయింది. ఫస్ట్ డీకోడ్ చేసుకోండి. అందుకే చెప్తున్నా, ప్రతి టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్న ఎంసీక్యూస్ చేయండి. మీరు ఒక్కసారి ఫస్ట్ చాప్టర్ చూస్తే ఫీచర్స్ కానీ, ఎవల్యూషన్ కానీ, ప్రియాంబుల్ కానీ, ఆ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, వేరే అమెండ్మెంట్ కానీ చాలా చిన్న టాపిక్స్. మీరు ఓన్లీ మీకు 30% మాత్రమే కవర్ అవుతే 70% ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిలో కవర్ అవుతుంది. ప్రాథమిక హక్కులు, ఎవల్యూషన్, రిజర్వేషన్స్, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి రిలేటెడ్గా ఉన్న చట్టాలు, రెండింటి మధ్యలో ఒక రిలేషను, చెంపక దొరైరాజన్ కేసు కానివ్వండి, గోలకనాథ్ కేసు కానివ్వండి, ఐఆర్ కోహ్లీ కేసు కానివ్వండి, కేశవానంద భారతి కేసు కానివ్వండి, ఆల్ దిస్ ఆర్ రిలేటెడ్ టు దిస్. ఆర్టికల్ 13 పర్ఫెక్ట్ గా చదివారు అనుకోండి సార్, అమెండ్మెంట్ కూడా అయిపోతుంది. ఆర్టికల్ 39, మన ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్,
అదేవిధంగా ఆర్టికల్ 31 ఇవి చదివారు అనుకోండి సార్, అమెండ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ రెండు అయిపోతాయి. అందుకే నేను ఏం చెప్తున్నా, ప్రతి టాపిక్ రిలేటెడ్గా ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చెయ్యండి. దీనిలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ కూడా ఉండదు. ఉంటే ఫండమెంటల్ రైట్స్ కి ఉంటుంది కరెంట్ అఫైర్స్, ఎలక్టోరల్ బాండ్ కేస్, రిజర్వేషన్స్ కేస్, బేసిక్ స్ట్రక్చర్ మీద రీసెంట్ కేసెస్ ఉన్నాయి కదా, 2024 ల్యాండ్ మార్క్ కేసెస్ మన స్టూడెంట్స్ అందరికీ చెప్పిన నేను. ఐ హావ్ ప్రొవైడెడ్ ఇట్ వెరీ ఫ్రీ, రైట్? సో ఇది చాప్టర్ నెంబర్ 6.